ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. వైసీపీ నాయకుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అయిన సుబ్బారెడ్డికి గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ సెంటర్ కేటాయించారు. ఇంకా 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉండగా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవ్వాలని బెదిరించారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. రాజీనామా చేయకపోవడంతో టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో అక్రమ కేసు నమోదు చేయించారని అన్నారు. టీడీపీ కక్ష రాజకీయాలకు సహకరించవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే ప్రజా ఉద్యమాలు వచ్చే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ హెచ్చరించారు. నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుచరుడిగా ఉన్నటువంటి నాయకుడు ఒక కాంట్రాక్టర్గా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ టెండర్ ద్వారా పారదర్శకంగా టెండర్ దక్కించుకొని ఇంకా 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ అయి ఉండి కూడా వాళ్ళు పై అధికారుల్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు బెదిరించి తన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయమని, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకపోతే తన మీద కేసు బనాయిస్తానని చెప్పేసి ముందే బెదిరించారు. అయినా కూడా అతను నష్టపోతాడు కాబట్టి 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి నా అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ లోపల మాత్రం ఖచ్చితంగా నాకే ఇవ్వాలి, నేను ఆల్రెడీ ఖర్చు పెట్టుకొని చెప్పినా కూడా అక్రమంగా వారి మీద కేసు బనాయించి అధికారులని అడ్డం పెట్టుకొని ఇవాళ వారిని అరెస్ట్ చేశారు. ఆ ఆర్ఐ గారికి కూడా చెప్పాను, నిష్పక్షపాతంగా వ్యవహరించండి, పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిని సపోర్ట్ చేయకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపున మీరు సహాయం చేయమని చెప్పాను. అరెస్టులు చేసే అంత కేసులు కాదు ఇవి, వారు కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు, దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో